Hello guys, today we have to discuss about the topic of blood relations. So here is a table. The symbol is used to అంటే ఈ మధ్యలో ఉన్న సింబల్ ఏంటంటే వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అని ఐడెంటిఫై చేయడానికి సింబల్ వాడతాం మనం. ఓకే, నెక్స్ట్ సి అండ్ డి అని ఉన్నారు. సి అండ్ డి ద బోత్ ఆర్ బ్రదర్స్. సో అంటే ఇద్దరు బాయ్స్ ఉన్నప్పుడు బ్రదర్స్ అంటాం. సో అప్పుడు ఈ ప్లస్ సింబల్ వాడాలి. నెక్స్ట్ సిక్స్ ఈ అండ్ ఎఫ్. ఈ అండ్ ఎఫ్ ఇద్దరు సిస్టర్స్ అంటే ఈ సింబల్ వాడాలి మైనస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిస్టర్ వన్ బ్రదర్ ఉన్నాడు అనుకో. వన్ సిస్టర్ అండ్ వన్ బ్రదర్ అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారు అనుకో, ఈ సింబల్ వాడాలి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ పర్సన్ ఇస్ మేల్, ఒకవేళ పర్సన్ మేల్ అయితే అతనికి సర్కిల్ షేప్ లో చుట్టాలి. ఒకవేళ మేల్ పర్సన్ మేల్ అండ్ ఒకవేళ ఫీమేల్ అయితే స్క్వేర్ షేప్ లో ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ నెప్యూ అన్నాడు. నెప్యూ అంటే ఎవరంటే నెప్యూ అంటే నెప్యూ నెప్యూ అంటే మీ బ్రదర్ వాళ్ళ సన్, లేకపోతే మీ సిస్టర్ వాళ్ళ సన్, అంటే మీ అక్క వాళ్ళ కొడుకు కానీ లేకపోతే మీ అన్న వాళ్ళ కొడుకు కానీ నీకు నెప్యూ అవుతాడు. నెప్యూ అంటే మన తెలుగులో మేనల్లుడు అంటాం. ఓకే, నీస్ అన్నాడు. నీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ సిస్టర్ వాళ్ళ డాటర్ కానీ ఆర్ యువర్ బ్రదర్ వాళ్ళ డాటర్ కానీ నీస్ అంటాం మనం. ఓకే, నెప్యూ అండ్ నీస్ ఈ ఇంగ్లీష్ దానికి తెలుగు దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో అనుకో, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. బ్రదర్ వాళ్ళ డాటర్ ఏమవుతుంది, కూతురు అంటాం మనం. కాకపోతే ఇంగ్లీష్లో ఇటు వచ్చేసరికి ఏమంటాం అంటే నీస్ అంటాం. ఓకే, నెక్స్ట్ జనరేషన్స్ అన్నాడు. జనరేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు నీ జనరేషన్ ఉందనుకో. నీ జనరేషన్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ జనరేషన్ అనుకో. ఇది నీ జనరేషన్ అంటే మీ బ్రదర్స్ మీ సిస్టర్స్. ఓకే, మీరు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు అనుకో, ఇది మీ జనరేషన్. అదే మీ ఫాదర్స్ జనరేషన్ అనుకో, పైన తీసుకుంటాం. ఓకే, మీ ఫాదర్ కానీ మదర్ కానీ పైన పైన తీసుకుంటాం. ఫాదర్ ఆర్ మదర్ ఎవరైనా కానీ 5 జనరేషన్ అంటే మీకన్నా ముందు జనరేషన్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీ గ్రాండ్ ఫాదర్ జనరేషన్ తీసుకోవాలనుకో, వీళ్ళకన్నా పైన ఉంటారు. ఓకే, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అనేది ఇంకా పైన ఉంటుంది 5 జనరేషన్. అంటే ఫస్ట్ జనరేషన్ వీళ్ళు, సెకండ్ జనరేషన్ మీ ఫాదర్ మదర్, థర్డ్ జనరేషన్ మనం అనమాట. ఓకే, అంటే ఇది ఎలాగైనా తీసుకోవచ్చు మన అండర్స్టాండింగ్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ జనరేషన్ ఫస్ట్ తీసుకో, మీ ఫాదర్ జనరేషన్ తర్వాత తీసుకోండి, లేకపోతే మీ గ్రాండ్ ఫాదర్ జనరేషన్ లాస్ట్ తీసుకోండి. ఎలా తీసుకున్నా సరే కానీ మనం ఐడెంటిఫై చేయగలగాలి ఈజీగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చింది, క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ హ్యాస్ 3 చిల్డ్రన్, బి ఈస్ ద బ్రదర్ ఆఫ్ సి అండ్ సి ఈస్ ద సిస్టర్ ఆఫ్ డి, ఈ హూ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఏ ఈస్ మదర్ ఆఫ్ డి, దేర్ ఈస్ ఓన్లీ వన్ డాటర్ ఆఫ్ ద హస్బెండ్ ఆఫ్ ఈ, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద డి అండ్ బి అన్న. చూద్దాం. ఏ అనే వ్యక్తికి ముగ్గురు చిల్డ్రన్స్ అంట. సో ఏ అనే వ్యక్తికి ముగ్గురు చిల్డ్రన్స్ ఎవరెవరు, బి బి అన్నాడు. ఓకే, బి సో బ్రదర్ ఆఫ్ సి అన్నాడు. బ్రదర్ ఆఫ్ సి. ఓకే, ఇక్కడ సి తీసుకుంటాం. సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి అన్నాడు. సో వీళ్ళిద్దరు సిస్టర్ ఆఫ్ డి అన్నాడు. సిస్టర్ ఆఫ్ డి. ఓకే, సిస్టర్ ఆఫ్ డి. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి అన్నాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఏమవుతారు, మేల్స్ అవుతారు. ఎందుకంటే మేల్స్ అవుతారు, ఈమె ఫీమేల్ అవుతుంది. సో ఫీమేల్ కి బాక్స్ లో పెట్టేసేయాలి, మేల్ కి సర్కిల్ షేప్ లో పెట్టేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నది, ఈ హూ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఏ అన్నాడు. అంటే ఏ యొక్క వైఫ్ ఈ అయింది. ఏ యొక్క వైఫ్ ఈ అన్నాడు. సో యూజ్ దిస్ సింబల్.
అయింది ఈ అన్నమాట. ఈ అండ్ ఆ ఈ అనేట ఆమె డీకి మదర్ అయింది. ఈ అనేటోళ్ళు డీకి మదర్ ఇచ్చింది కదా. ఈ హూ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఏ, ఈ అనేట ఆమె ఎవరైతే ఏ వైఫో అలాగే డీకి మదర్ అన్నమాట. సో మదర్ కాబట్టి మదర్ అంటే లీడ్ కాబట్టి దిస్ వన్, ఈయన ఫాదర్ కాబట్టి దిస్ వన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే ఈ బికి టీకి రిలేషన్ ఏందని అడుగుతున్నాను. ఓకే, బికి డికి రిలేషన్ ఏంది? వీళ్ళందరూ సేమ్ జనరేషన్ అండ్ పైన ఉన్న వాళ్ళు కూడా సేమ్ పేరెంట్స్. సో బి అనేటోడు డికి ఏమవుతాడు అంటే వీళ్ళిద్దరు బ్రదర్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ బి అనేటోడు మేలా ఫీమేలా? మేల్. సో ఇక్కడ డి అనేది కూడా మేల్. సో వీళ్ళిద్దరు ఏమవుతారు అంటే బ్రదర్స్ అవుతారు. ఒకవేళ ఇటు డి అనేది సిస్టర్ ఉంటే సిస్టర్ అయ్యేది. ఓకే, అంటే ఒకవేళ ఫీమేల్ అయి ఉంటే సిస్టర్ అయ్యేది. సో రైట్ ఆన్సర్ ఇస్ బి అనమాట, బ్రదర్స్ అనమాట. దే బోత్ ఆర్ బ్రదర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Deepak said to Nitin that boy playing with the football is the younger of the two brothers of the daughter of my father's wife. How is the boy playing football? How is the boy playing football related to Deepak అన్న? ఫుట్బాల్ ఆడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇద్దరిలోకెల్లా యంగర్ బ్రదర్ అండ్ డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్ అన్న. ఫాదర్ వైఫ్ అంటే ఇప్పుడు దీపక్ వాళ్ళ ఫాదర్ వైఫ్ అన్నమాట. దీపక్ వాళ్ళ ఫాదర్ వైఫ్ ఏమవుతుంది? మదర్ అవుతుంది దీపక్కి. ఓకే, మదర్ అవుతుంది. ఓకే, మదర్ యొక్క మదర్ అవుతుంది. సో మదర్ అవుతుంది. ఈ మదర్ కి టూ యంగర్ బ్రదర్స్, వన్ డాటర్ కూడా ఉన్నది. ఓకే, డాటర్ ఉన్నది. ఓకే, ఈమెకి ఇద్దరు ఉన్నారు అండ్ వన్ డాటర్ ఉన్నది. ఇద్దరు బాయ్స్ వన్ డాటర్ ఉన్నది. ఆ ఇద్దరిలో యంగర్ బ్రదర్ అనేటోడు ఫుట్బాల్ ఆడుతున్నాడు. వాడు దీపక్ ఏమవుతాడు? దీపక్ ఏమవుతాడు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఫాదర్స్ వైఫ్ అంటే వీళ్ళ మదరే కదా. వీళ్ళ మదర్ కి ఉన్న ఇద్దరు సన్స్ లో వీడు యంగర్ అనమాట. యంగర్ సన్ అనమాట. సరే, యంగర్ సన్. సో ఆ యంగర్ సన్ అంటోడు ఈ దీపక్ ఏమవుతాడు? ఆ ఫుట్బాల్ ఆడే వ్యక్తి ఇంకేమవుతాడు అని అంటే బ్రదర్ అవుతాడు. అంతే కదా. వాళ్ళ ఫాదర్ సేమ్ మమ్మీ. ఆ ఫాదర్ వాళ్ళ వైఫ్ కొడుకులు అంటే ఏమవుతారు మనకి? బ్రదరే కదా. ఓకే, దీపక్ సెట్ టు నితిన్ దట్ బాయ్ ప్లేయింగ్ ద ఫుట్బాల్ ఇస్ ద యంగర్ ఆఫ్ ద టూ బ్రదర్స్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్. హౌ ఈస్ హౌ ఈస్ ద బాయ్ ప్లేయింగ్ ఫుట్బాల్ రిలేటెడ్ టు దీపక్ అంటే ఇలా ఫాదర్స్ వైఫ్ దీపక్ ఏమైతుంది? మదర్ అవుతుంది. ఆ మదర్ యొక్క సన్ ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. అంతే కదా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాయ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ మోనికా సెడ్ హిస్ సిస్టర్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్. హౌ ఈస్ ద బాయ్ రిలేటెడ్ టు మోనికాస్ ఫాదర్ అన్నాడు. అయితే ఒక బాయ్ ని చూపిస్తూ, ఫోటోగ్రాఫర్ లో ఉన్న బాయ్ ని చూపిస్తూ మోనిక ఏమని చెప్తుందంటే ఈ సిస్టర్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్. ఆ ఫోటోగ్రాఫర్ యొక్క సిస్టర్ అన్నట్టు అమ్మ ఓన్లీ డాటర్ అంటే ఆమె ఒక్కతే కూతురు వాళ్ళ డాడీకి అని చెప్పి, మా డాడీకి ఒక్కతే కూతురు అని చెప్తుంది. అంటే హౌ ఈస్ ద బాయ్ రిలేటెడ్ టు మోనికాస్ ఫాదర్? ఆ ఫోటోగ్రాఫర్ లో ఉన్న వ్యక్తి మోనిక వాళ్ళ ఫాదర్ కి రిలేషన్ ఏంది వాళ్ళిద్దరి మధ్యలో? సో ఆమె ఏమని చెప్పిందంటే హిస్ సిస్టర్ అంటే ఆ ఫోటోగ్రాఫర్ వాళ్ళ సిస్టరు ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ అన్నది. అంటే వాళ్ళ ఫాదర్ కి ఉన్న ఓన్లీ డాటరు మనకి సిస్టర్ అయింది. అంటే ఆమె గురించి ఆమె చెప్తుంది. అంతే కదా. మై ఫాదర్స్ ఓన్లీ డాటర్ అన్న. ఓన్లీ డాటర్ అంటే ఉన్నది ఆ ముక్క ఆమెనే కదా, మోనికా. సో మోనికాకి ఆ ఫోటోగ్రాఫర్ అనేటోడు బ్రదర్ అవుతాడు. ఓకే, బ్రదర్ అవుతాడు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే బాయ్ అనేటోడు వాళ్ళ మోనికా ఫాదర్ కి ఏమవుతాడు? సన్ అవుతాడు. అంతే కదా. మోనికాకి ఏమవుతాడు? మోనిక వాళ్ళ ఫాదర్ కి సన్ అవుతాడు. అంతే కదా. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. సునీత ఈజ్ ద డాటర్ ఆఫ్ కరణ్ అన్నాడు. అండ్ కనిక ఈజ్ ద మదర్ ఆఫ్ కరణ్ అన్నాడు. మదర్ ఆఫ్ కరణ్.
And Mita is the wife of Karan. Wife of Mita is Karan. Mita is the wife of Karan. Shruti and Poonam are daughters of Karan. How is the Shruti related to Karan? The fourth question ఏంటంటే Sunita is the daughter of Karan and Kanika is the mother of Karan. Mita is the wife of Karan. Poonam and Shruti are daughters of Karan. So how is Shruti related to Karan? అయితే సునీత డాటర్ ఆఫ్ కరణ్ అన్నాడు. అంటే కరణ్ అన్నప్పుడు ఫాదర్. ఓకే, వీడు ఫాదర్ కరణ్. ఓకే, కరణ్ అన్నప్పుడు ఫాదర్. నెక్స్ట్ కనిక ఇస్ ద మదర్ ఆఫ్ కరణ్ అన్నాడు. కనిక ఇక్కడ చూద్దాం. కరణ్ అన్నటోడు సునీత వాళ్ళ ఫాదర్ కరణ్ అనమాట. ఓకే, కరణ్ వాళ్ళ మదరు కనిక అనమాట. కనిక కరణ్ వాళ్ళ మదర్ కనిక. ఓకే, నెక్స్ట్ మితా ఈస్ ద వైఫ్ ఆఫ్ కరణ్ అన్న. మితా అనటామ కరణ్ కి వైఫ్. మితా అనటామ కరణ్ కి వైఫ్ అన్న. వైఫ్ ఆఫ్ కరణ్ మితా. ఈమె మితా వైఫ్. సో పూనం అండ్ శృతి ఆర్ డాటర్స్ ఆఫ్ కరణ్ అన్న. పూనం అండ్ ఫస్ట్ లో చూడండి, సునీత ఇస్ ద డాటర్ ఆఫ్ కరణ్ అన్నాడు. అంటే సునీత అనటం ఫస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎవరు? పూనం అండ్ నెక్స్ట్ శృతి. వీళ్ళ ముగ్గురు కూడా కరణ్ యొక్క డాటర్స్ అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే హౌ ఈజ్ శృతి రిలేటెడ్ టు కరణ్ అన్నాడు. ఈ శృతి అన్నట ఆమె కరణ్ కి ఎలా రిలేటివ్ అని అడుగుతున్నాడు. సో వీళ్ళ ముగ్గురు కూడా కరణ్ యొక్క డాటర్స్ కదా. సో శృతి అనటం ఏమవుతుంది? డాటర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ జాన్ ఈజ్ మేరీస్ సన్. మేరీస్ హస్బెండ్ ఈజ్ పాల్. వాట్ ఈస్ పాల్ రిలేషన్ టు జాన్ అన్నాడు. జాన్ అనే వ్యక్తికి, జాన్ అనేటోడు మేరీ వాళ్ళ సన్ అన్నమాట. ఓకే, మేరీ వాళ్ళ సన్. సో మేరీ ఇక్కడ సన్ అనేటోడు జాన్. వీళ్ళ సన్ జాన్ అన్నమాట. సో మేరీస్ హస్బెండ్ ఈజ్ పాల్ అన్నాడు. మేరీస్ హస్బెండ్, మేరీ వాళ్ళ హస్బెండ్ ఎవరు? పాల్. మేరీ వాళ్ళ హస్బెండ్ పాల్. ఓకే, పాల్. వాట్ ఈస్ ద పాల్స్ రిలేషన్ టు జాన్ అన్నాడు. ఈ పాల్ అనేటోడు జాన్ కి ఏమవుతాడు అని చెప్పి అడుగుతాం. ఫాదర్ అవుతాడు, అంతే కదా. ఇప్పుడు జాన్ వాళ్ళ మమ్మీ మేరీ అయినప్పుడు, మేరీ వాళ్ళ హస్బెండ్ పాల్ అయినప్పుడు, ఈ జాన్ అనేటోడు, ఈ పాల్ అనేటోడు జాన్ కి ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు. సో రైట్ ఆన్సర్ ఇస్ ఫాదర్. నెక్స్ట్ సారాస్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇస్ టీనా. హూ ఇస్ టీనా టు సారా? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సారా 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 వాళ్ళ యొక్క ఫాదర్ కి ఓన్లీ డాటర్ టీనా అయితే, మరి హూ ఇస్ టీనా టు సారా అన్నాడు. ఇప్పుడు సారా వాళ్ళ ఫాదర్ కి ఒక్కతే డాటర్ ఉంది, ఆమె పేరు టీనా అంట. మరి హూ ఇస్ టీనా టు సారా? ఆ టీనా అంటాము సారాకి ఏమవుతుంది? ఇక్కడ ఏంటంటే సారా వాళ్ళ ఫాదర్ కి ఒక్కతే డాటర్, అంటే సారానే ఫాదర్, సారానే డాటర్ అన్నమాట. సారా అంటే డాటర్, ఓన్లీ డాటర్. సో కానీ ఇక్కడ టీనా అని చెప్పింది. సో ఆమె గురించి ఆమె చెప్పుకుంది కాబట్టి హర్ సెల్ఫ్ అంట. ఇక్కడ ఆప్షన్ హర్ సెల్ఫ్. ఓకే, సారా అనటం ఎవరు? ఆమె గురించి ఆమెను చెప్పుకుంటుంది. సో దానికి హర్ సెల్ఫ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రోహన్ సెట్ టు రష్మి. రోహన్ అనేటువంటి రష్మికి చెప్తుండే ఏమని? యువర్ మదర్స్ హస్బెండ్స్ సిస్టర్ ఇస్ మై ఆంట్ అంటూ. హౌ ఈస్ రష్మి రిలేటెడ్ టు రోహన్ అన్నాడు. అంటే రోహన్ వెళ్ళి రష్మితో అంటుండే ఏమని? మీ యొక్క మదర్ వాళ్ళ హస్బెండ్ యొక్క సిస్టరు నాకు ఆంటీ అయితే నువ్వు నాకేమవుతావు అనేది క్వశ్చన్. ఓకే, రష్మి వాళ్ళ మదర్స్ యొక్క హస్బెండ్స్ సిస్టర్
రష్మి యొక్క మదర్స్ హస్బెండ్ అంటే ఎవరు? రష్మి వాళ్ళ ఫాదర్. ఆ ఫాదర్ వాళ్ళ సిస్టర్ రష్మికి ఏమవుతుంది? ఆంట్ అవుతుంది. సో ఇక్కడ రోహన్కి ఆంట్ అవుతుంది, రష్మికి ఆంట్ అవుతుంది. సో వీళ్ళిద్దరు ఎలా రిలేషన్ ఉంటారు? రష్మి రిలేటెడ్ టు రోహన్ అన్నాడు అంటే రష్మి అన్నట రోహన్కి ఏమవుతుంది అనేది క్వశ్చన్ మనకి. సో వాళ్ళిద్దరికి ఆంటీ అవుతుంది ఆమె. ఓకే, సిస్టర్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు రష్మి వాళ్ళ మదర్ యొక్క హస్బెండ్ అంటే రష్మి ఫాదరే కదా. రష్మి ఫాదర్ యొక్క సిస్టరు రష్మికి ఏమవుతుంది? ఆంట్ అవుతుంది. సో ఇక్కడ రోహన్ కి ఆంట్ అవుతుంది, రష్మికి ఆంట్ అవుతుంది. సో వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటంటే రష్మి రిలేటెడ్ టు రోహన్ అన్నాడు అంటే రష్మి అనటామ రోహన్ కి ఎలా రిలేటివ్ ఉంది? ఓకే, రష్మి అనటామ రోహన్ కి ఏమవుతుంది అంటే సిస్టర్ అవుతుంది. A is B's wife and C is A's sister. D is the father of C while E is D's son. What is the relation of E and B and E to B? What is the relation of E to B అన్నాడు. A is the B's wife అన్నాడు. A is the B's wife అంటే B అనేది ఏంది? B యొక్క వైఫ్ A అన్నమాట. B యొక్క వైఫ్ A. B యొక్క వైఫ్ A. ఓకే, ఏ వాళ్ళ సిస్టరు సి అన్నాడు. ఏ వాళ్ళ సిస్టరు సి అన్నాడు. సో సి. నెక్స్ట్ వైల్ ఈ డి సన్ అన్నాడు. డి అనేటోడు సికి ఫాదర్. ఓకే, నెక్స్ట్ ఈజ్ డి సన్ అన్నాడు అంటే ఈ అనేటోడు డికి సన్ అయితే ఈ అనేటోడు డికి సన్ అయితే ఈ అనేటోడు డికి సన్ అయితే ఈ అనేటోడు డికి సన్ అయితే. ఓకే, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద బి అండ్ ఈ అన్నాడు. ఈ టు బి అన్నాడు. సో ఇటు నుంచి రావాలి ఈ టు బి అన్నాడు. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి ఏంటి? ఇక్కడ బి అనేటోడు ఫీమేల్, బి అనేది మేల్, ఏ అనేది ఫీమేల్. సో సి అనేది ఫీమేల్, ఈ అనేది మేల్. ఓకే, ఇక్కడ డి కూడా మేల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈకి బికి రిలేషన్ ఏందన్నాడు. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే బి యొక్క వైఫ్ ఏ అయింది, ఏ యొక్క సిస్టర్ సి అయింది, సి యొక్క బ్రదర్ ఈ అయింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏకి ఈకి రిలేషన్ ఏంది? ఏకి ఈకి రిలేషన్ ఏంది? మనకి బ్రదర్ అవుతాడు అంతే కదా. ఈ అనే వ్యక్తి ఏకి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. సో ఇప్పుడు వైఫ్ వాళ్ళ బ్రదరు హస్బెండ్కి ఏమవుతాడు? బ్రదర్ ఇన్ లా అవుతాడు. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ బ్రదర్ ఇన్ లా. అంతే కదా. ఇప్పుడు ఈ అనే వ్యక్తికి సికి బ్రదర్ అయితే ఏకి కూడా బ్రదరే కదా అయ్యేది. సో బికి ఈ అనే వ్యక్తి బ్రదర్ ఇన్ లా అవుతారు అనమాట. ఓకే, ఏ సన్ బి ఈజ్ మ్యారీడ్ విత్ సి whose sister D is married to E, the brother of B, how D is related to A అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఏ సన్ బి అన్నాడు అంటే ఏ అనేటోడు ఫాదరు అంటే ఏ యొక్క కొడుకు బి అయిండు. ఓకే, ఏ యొక్క కొడుకు బి అయిండు. సో మ్యారీడ్ విత్ సి అన్నాడు. ఈ బి అనేటోడు సితోనే మ్యారేజ్ అయింది దీనికి. ఓకే, సితోనే మ్యారేజ్ అయింది. రైట్, సితోనే మ్యారేజ్ అయింది. సో ఈ సి యొక్క సిస్టర్ ఎవరు? డి అన్నమాట. సి యొక్క సిస్టర్ డి. ఈ డి అనేటోడు ఎవరిని పెళ్లి చేసుకుండు? ఈని పెళ్లి చేసుకుండు. ఓకే, మ్యారీడ్ టు ఈ అన్నాడు. సో ఈని మ్యారేజ్ చేసుకుండు. ఓకే, ద బ్రదర్ ఆఫ్ బి అన్నాడు. ఈ అనేటోడు ఈ బికి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. అంతే కదా.
ఓకే, ఏ అనే వ్యక్తి ఈ బికి బ్రదర్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే ఈ డి అనేది ఏ తోని ఎలా రిలేషన్ లో ఉంటది అనేది క్వశ్చన్. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, అంటే ఇక్కడ ఏది ఫీమేల్ ఏది మేలో తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, ఏ సన్ బి అన్నాడు అంటే బి అనేటోడు ఏమవుతాడు, ఫీమేల్ కదా, మేల్ కదా, బి అనేటోడు మేల్. నెక్స్ట్ ఈ మేల్ ఫీమేల్ ని పెళ్లి చేసుకుంది, ఓకే. నెక్స్ట్ ఈ సి యొక్క సిస్టర్ డి అన్నాడు అంటే ఇది కూడా ఫీమేల్, ఇది మేల్ అన్నమాట. ఈ అనేది మేల్ ని మ్యారేజ్ చేసుకుంది. సో ఇక్కడ ఉన్న ఆమె ఈ ఏకి ఎలా రిలేషన్ అంటే ఇక్కడ చూద్దాం. ఏ యొక్క ఏ వాళ్ళ కొడుకు ఎవరు, బి కదా. ఓకే, అయితే ఇక్కడ ఈ సి అనటం ఏకి ఏమవుతుంది, బి అనేటోడు సిని మ్యారేజ్ చేసుకుంటే ఏకి ఏమవుతుంది, కోడలు అవుతుంది, అంటే డాటర్ ఇన్ లా అవుతుంది. ఈ డాటర్ ఇన్ లా వాళ్ళ సిస్టర్ కూడా ఏమవుతుంది, ఈ డి అనేది సికి సిస్టర్ కదా, డాటర్ ఇన్ లా వాళ్ళ సిస్టర్ కూడా డాటర్ ఇన్ లానే అవుతుంది. సో ఈ డి అనేది ఏకి ఎలా రిలేషన్, డాటర్ ఇన్ లా. ఓకే, అర్థమైంది కదా. అంటే కొడుకు యొక్క వైఫ్ ఉంది కదా, కొడుకు యొక్క వైఫ్ వాళ్ళ సిస్టరు కొడుకు యొక్క వైఫ్ వాళ్ళ సిస్టరు తనకి ఏమవుతుంది అనేది క్వశ్చన్. అంటే కొడుకు వాళ్ళ వైఫ్ ఏమవుతుంది, డాటర్ ఇన్ లా అవుతుంది. సో డాటర్ ఇన్ లా వాళ్ళ సిస్టర్ కూడా డాటర్ ఇన్ లానే అవుతుంది. సో డాటర్ ఇన్ లా ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, బి ఈస్ ద డీస్ మదర్ అండ్ సి ఈస్ ద డీస్ బ్రదర్, హెచ్ ఈస్ ద హీస్ డాటర్ అండ్ వైల్ డి ఈస్ ద ఈస్ వైఫ్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఈ అండ్ సి అన్నాడు. ఓకే, బి అనేది డి వాళ్ళ మదర్ అయింది. బి ఈస్ ద మదర్ ఆఫ్ డి. ఓకే, డి కి మదరు బి అయింది. ఓకే, అండ్ సి ఈస్ ద డీస్ బ్రదర్ అన్నాడు. సి ఈస్ ద డీస్ బ్రదర్ అన్నాడు అంటే డి కి బ్రదర్ అనేటోడు సి. ఓకే, అయితే ఇడు ఫీమేల్, చీడు మేల్ అన్నమాట. ఓకే, వీటి మేల్. నెక్స్ట్ హెచ్ ఈస్ ద ఈస్ డాటర్ అన్న. ఓకే, పక్కన పెడదాం. వైల్ డి ఈస్ ద ఈస్ వైఫ్ అన్న. ఈ యొక్క వైఫ్ డి అన్నమాట, ఈ వాళ్ళ వైఫ్ డి, ఈ వాళ్ళ వైఫ్ డి. ఓకే, ది వైఫ్. ఓకే, ఈ వాళ్ళ వైఫ్ డి అన్నమాట. ఈ ఈకి పుట్టినోడు ఎవడు, హెచ్ అన్నమాట. ఇది డాటర్ అన్నమాట, హెచ్ అనేది డాటర్. ఎందుకంటే హెచ్ ఈస్ ద ఈస్ డాటర్ అని ఇచ్చింది కదా, హెచ్ అనేది డాటర్. సో ఈ ఈకి సికి మధ్య రిలేషన్ ఏంది అంటారు. ఓకే, ఇక్కడ ఏంటి, ఈ యొక్క హస్బెండ్ ఎవరు, డి కదా. చి, ఈ యొక్క హస్బెండ్ కదా. ఈ అనేది ఎవరు, డి వల్ల హస్బెండ్. సో హస్బెండ్ కదా. ద హస్బెండ్ ఆఫ్ డి, హస్బెండ్ అయింది. ఇది ఫీమేల్ అయింది, ఫీమేల్ చెల్లెలు. అంటే వైఫ్ వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది, బ్రదర్. ఈ బ్రదర్ అంటే ఎట్లా అవుతుందా, ఈ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డి అన్నాడు. ఈ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డి, డి అనే హస్బెండ్. బోత్ ఆర్ సిస్టర్ అనలేడా, సీజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్. ఓకే, ఓకే, రైట్. సో ఈ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డి అన్నాడు. సో ఈ అనేది డి కి హస్బెండ్, అయితే సి అనేది డి వాళ్ళ బ్రదర్ అన్నమాట. ఓకే, సి అనేది డి వాళ్ళ బ్రదర్. సో మనకి ఇప్పుడు వైఫ్ వాళ్ళ బ్రదర్ మనకేమవుతాడు, బ్రదర్ ఇన్ లా అవుతాడు, అంతే కదా. డి అనేది ఈ వైఫ్ కదా, ఈమె వైఫ్, వైఫ్ వాళ్ళ బ్రదరు నీకు ఏమవుతాడు, మీ వైఫ్ వాళ్ళ బ్రదర్ మీకు ఏమవుతాడు, బ్రదర్ ఇన్ లా అవుతాడు. సో రైట్ ఆన్సర్ ఇస్ బి.
బ్రదర్ ఇన్ లా. ఓకే.